ఇక డీటెయిల్స్లోకి వెళితే ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు తప్పకుండా చేయాలని మంత్రి సవిత అన్నారు. అనంతపురం పెనుగొండలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా అనే ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు యోగాను తప్పక చేస్తారని అన్నారు. ఎంత సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా యోగా చేయడం వల్లే ముఖ్యమంత్రి పని ఒత్తిడికి లోను కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల యువకుడు యోగా చేయడం వల్లనే ఏదైనా కానీ ఏకాగ్రతతో కావచ్చు, విజనరీ కావచ్చు, ప్రశాంతంగా మనం ఈ రోజు ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే మనందరికీ రోల్ మోడల్ ఎవరంటే మన ముఖ్యమంత్రి గారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రతిరోజు యోగా చేస్తున్నారు. ఎంత ప్రెజర్ వచ్చినా ఆయన తట్టుకోగలరు, ఎంత ఆనందం వచ్చినా ఆయన తట్టుకోగలరు. విజన్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజలు ఎలా బాగుపడాలన్నది చంద్రబాబు నాయుడు గారి కష్టం. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా మనం యోగా చెయ్యాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 75 సంవత్సరాల యువకుడు యోగా చేయడం వల్లనే ఏదైనా కానీ ఏకాగ్రతతో కావచ్చు, విజనరీ కావచ్చు, ప్రశాంతంగా మనం ఈ రోజు ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే మనందరికీ రోల్ మోడల్ ఎవరంటే మన ముఖ్యమంత్రి. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఆవిష్కరించారు. గుంతకల్లో వైవీఆర్ క్యాంపు కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు చేస్తున్న మోసాలు, అరాచకాలను వివరిస్తూ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పక్కాగా అమలు చేశామని, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా 5 ఏళ్లలో ఏకంగా 2.81 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చామని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించారు. హిందూపురంలో రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. పాలనలో 6 హామీలు సూపర్ 6 ఇచ్చినారు. కానీ చంద్రబాబు ఏమో అంటున్నారు ఈ 6 హామీలు ఇచ్చేసాం, ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళకు నాలుక మందమని. కానీ జోక్ ఏంటంటే 6 హామీలు ఎక్కడ పూర్తయినాయి? తల్లికి వందనం అన్నారు, ఇంకా ఎవరికి చాలా మందికి పడలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు, కానీ అలా జరగడం లేదు. అది పూర్తి చేసినట్టు కాదు. అదే విధంగా తల్లికి వందనం గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు నిన్న ఒక మీటింగ్ లో అన్నారు, ఇది ఇచ్చేసాము, 13,000 ఇస్తున్నాము, ఇంకా 2,000 మెయింటెనెన్స్ కి వాడుకుంటున్నాము అని. అదే మన ప్రభుత్వంలో కూడా అదే విధంగా మెయింటెనెన్స్ కోసమని రిక్వెస్ట్ చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మన జగన్ అన్న ఇది మెయింటెనెన్స్ కోసం ఈ డబ్బులు కావాలి మనకు, అది వాడుకుంటున్నామని. అప్పుడేమో అది చేస్తే జగన్ ఏమో లోకేష్ గారు ఏమన్నారు, ఒక సైకో అన్నాడు. ఇప్పుడు మరి వీళ్ళని ఏమనాలో మనకు అర్థం కావడం లేదు. అంటే దానికి అర్థం ఆయన ఏం చేశారో అదే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన విజ్ఞప్తులను జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ స్వీకరించారు. జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులకు కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, బడిబాట, వరిధాన్య కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైసీపీ పోరాట ఫలితంగానే తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం జమ చేసిందని మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం నిరసనను వైసీపీ చేయటంతో గత్యంతరం లేక తల్లికి వందనం అమలు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్న 4వ తారీఖున వెన్నుపోటు దినంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు తీసుకొచ్చారు. దాని మీద ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మఒడైనా కనీసం వేయాలనేటువంటి ఆలోచనలోని దాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాకుండా దానికి ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా కరెంటు బిల్లులు ఎక్కువనో లేకపోతే కారు ఉందనో ఇంకోటి ఉందనో ఎన్ని వీలైతే అన్ని వాళ్ళకి తగ్గించేసి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనకి కాదు. పూర్తి అవ్వలేదు కాబట్టి ఎంత పర్సంటేజ్ పోయి అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇప్పటికైతే 4-5 రోజుల్లో ప్రతి ఊర్లో కూడా కొంతమందికే పని, కొంతమందికి పడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరం అయిపోయిన తర్వాత అమ్మఒడి కార్యక్రమం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి ఈరోజు ఇప్పటికి అమ్మఒడి రిలీజ్ చేస్తారు. అది కూడా అందరికీ కూడా పడటం లేదు. అవి ఒక్కొక్క ఇంట్లో దృష్టి పడ్డాయి, ఒక్కొక్క ఇంట్లో పడలేదు. 2 వార్డుల్లో కూడా ఒక సచివాలయంకి 110 100 ఎగిరిపోయేవి. ఏంటంటే కరెంట్ బిల్లు చూపిస్తూ చాలా మంది అందరూ పేదలు కరెంట్ బిల్లు అంటే ఇప్పుడు అన్నీ కూడా ప్రతి మానవుడికి లగ్జరీ అయిపోయింది కాబట్టి అప్పు తప్పు చేస్తే ఏసీలు కానీ కూలర్లు అన్నీ ఓడుతున్నారు కాబట్టి కరెంటు బిల్లు అందరికీ వస్తుంది. కానీ కరెంటు బిల్లుని పక్కన పెడుతూ పేద ప్రజలందరూ కూడా ఈ అమ్మఒడి అనేది వర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే రేషన్ బియ్యం ప్రతి వీధికి బండి వస్తే ఎక్కడికో పని పాటుకెళ్ళి స్లమ్మే. ములుగు జిల్లాలో గిరిజనులకు అధికారులకు మధ్య ఇళ్ల విషయంలో వివాదం నెలకొంది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ ప్రాంతంలో అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. తొలగించాలని అటవీ అధికారులు చెప్పినా వినకుండా మొండికేశారు గిరిజనులు. ఇళ్లతో పాటు తమను చంపేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీలు, డోజర్ బండ్లతో గుడిసెలను కూల్చేసేందుకు సిద్ధమయ్యారు. గుడిసెలు కూలుస్తుండగా నీలాద్రి అనే గిరిజనుడు జేసీబీ డ్రైవర్పై కత్తి దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడు. దీంతో పోలీసులకు గిరిజనులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ ప్రధాన రహదారి విస్తరణ కొనసాగుతుంది. రాజరాజేశ్వరి స్వామి ఆలయం ఎదుట రోడ్డు వెడల్పు 2వ రోజు కొనసాగుతుంది. తిప్పాపూర్ మూలవాగు వంతెన వరకు రోడ్డు వెడల్పు జరుగుతుంది. ఇప్పటికే 70 మంది నిర్వాసితులు పరిహారం చెల్లింపునలకు అధికారులు పూర్తి చేశారు. పరిహారం తీసుకున్న నిర్వాసితులు ఇళ్లతో పాటు ప్రభుత్వ భవన సముదాయాలను కూల్చివేస్తున్నారు. ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో రోడ్డు వెడల్పు వలన అభివృద్ధి జరుగుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. టోటల్గా పోతుంది కాబట్టి మాకు నష్టపరిహారం వచ్చినా కానీ డెవలప్మెంట్ కానీ అసలు వేములవాడ కాదు కానీ మాకు టైం ఇవ్వలేదు. అందుకే మేము ఎక్కడ ఎదరాలన్నా కూడా చాలా కష్టంగా ఇబ్బంది అవుతుంది. టైం ఇవ్వలేదు కాబట్టి డెవలప్ అయితే అందరికీ మంచిది. నష్టపరిహారం తక్కువ వచ్చింది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం ఇస్తే బాగుండేది అని మేము అనుకుంటున్నాం. ఇది కొంచెం ఆలోచించే విషయం. ప్రభుత్వం ఆది సీనన్న గారు, విప్ గారు, కలెక్టర్ గారు ఇలా ఆలోచించి మాకు నష్టపరిహారం ఎక్కువ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాం. స్వాగతిస్తున్నాం. చాలా ఏళ్ళ బట్టి అవుతుంది అన్నారు కాబట్టి అయితేనే ఒకరోజు బెటర్ అనుకున్నాం. స్వాగతిస్తాం. మాకు ఏం ప్రాబ్లం లేదు. బెటర్ డెవలప్మెంట్ అయితే వేములవాడ. కానీ మాకు కొంచెం నష్టపరిహారం ఎక్కువ. ముందుగా కలెక్టర్ గారికి సుతం మేము స్వాగతించినాం. ఇప్పుడు మా ఆఫీసర్లకు కానీ పోలీస్ బలగాలకు కానీ మా విలేకరుల పత్రికలను మేము స్వాగతిస్తున్నాం. మేము అందరము ఏకాభిప్రాయంతో మేము రోడ్డు పోవడానికి మేము స్వాగతిస్తున్నాం. వేములవాడ టెంపుల్ ఉన్నందుకు మేము రాజరాజేశ్వర స్వామి
దేవస్థానానికి మేము 100% సహకరిస్తున్నాము. టెంపుల్ ఉన్నందుకు మేము రోడ్డు వేయడం కూడా 80 ఫీట్లకు సహకరిస్తున్నాము. అది కూలగొట్టేసారు, ఆల్రెడీ పొద్దున్నే వచ్చేసారు. మాకు ఒక్కరోజు 2 రోజులు కూడా టైం లేకుండా సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. మరి మాకు నష్టపరిహారం రాలేదు, ఏం రాలేదు, ఎట్లా కూలగొట్టారో అర్థమైతే లేదు. నష్టపరిహారం ఇచ్చి మాకు ఒక 2 రోజులు టైం ఇచ్చి మాకు కూలగొట్టే బాగుండు. మేము కూడా డెవలప్మెంట్కు సహకరిస్తాము, మేము కాదంటలేము. కాకపోతే మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐవైఎఫ్ నాయకులు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విలయ తాండవం చేస్తుందని, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, దానిపై ఇప్పటికే ఊసే లేదని ధ్వజమెత్తారు. అలాగే పాఠశాలలలో కనీసం వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సివిల్ పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టి ఈరోజు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. గతంలో మీరు చెప్పారు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు వికాసం పథకం ఇస్తామని చెప్పారు. కానీ పథకం అప్లై చేసుకున్న తర్వాత దాదాపు 16 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఆశతోని ఒక పథకం వస్తే మనం ఏదో జీవన విధానంలో మనం ఏదో దుకాణమో ఏదో పెట్టుకొని బతుకుతామంటే దీన్ని కండిషన్లు పెట్టి బ్యాంకులకు ఇచ్చి సిబిల్ అని అనేక రకాలుగా రేషన్ కార్డు అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ రోజు రాజు యువ వికాసంలో అసలు ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన అనిపిస్తలేదు. దయచేసి వెంటనే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రాజు యువ వికాసం ఇవ్వాలని కూడా మేము అఖిల భారత యూనియన్ సమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగం ప్రారంభమైంది, స్కూల్స్ అన్ని ప్రారంభమైంది, కానీ ప్రభుత్వ స్కూల్లో మౌలిక సదుపాయాలు లేవు, పుస్తకాలు రాలేదు, డ్రెస్లు ఇవ్వలేదు. అనేక రకాలుగా ఈ రోజు ఒక పక్కన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు దోపిడీ చేసుకుంటూ వేలాది కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పక్కన ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాలో డీఈఓ ఆఫీస్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 9న చేపట్టిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 20,000 రూపాయల చెక్కులను అందజేశారు. చెక్కులు అందుకున్న విద్యార్థుల ఖాతాల్లోకి ఇప్పటికీ డబ్బులు జమ కాకపోవటం పట్ల సీరియస్ అవుతున్నారు. చెక్కులు ఖాతాలలో జమ కాకపోవటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నాకు ఎఫ్ఐసి రావడం లేట్ అవ్వడం కారణంగానే ఈ 2 రోజులు కొంత అంతరాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా క్యాష్ విత్డ్రా చేసి అన్నీ ఇప్పుడే ఈరోజే బై క్యాష్ అందరి చేత వాళ్ళకి బై క్యాష్ ఇస్తే జరుగుతుంది. ఇప్పుడే ఇస్తున్నాం, ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ చేసేస్తాం. మొత్తం మనకి 10వ క్లాస్కి 90 చెక్కులు ఇచ్చారు సార్. 90 చెక్కుల్లో నాకు ఫీజు రాని కారణంగా సెంట్రల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇచ్చే చెక్కులు మొత్తం అది మొదట అయితే 2 రోజులు చెక్కులు అవ్వలేదు. నేను కలెక్టర్ గారు నాకు ఎఫ్ఐసి ఇచ్చిన తర్వాత బ్యాంక్ వెళ్ళి నా స్టేషన్ చెక్కులు అయితే క్లియర్ చేశాను. ఆ 2 బ్యాంకులు చెక్కు క్లియర్ అయిపోయాయి, అమౌంట్ కూడా డ్రా చేశాను దాంట్లో. అయితే ఎంఏ గారు ఇచ్చిన చెక్కులు మాత్రమే 29 చెక్కులు ఇప్పుడు వచ్చారు పిల్లలు. వాటిలో అతనికి 40 క్యాష్ ఉంది, ఇతర చెక్కులు ఆ క్యాష్ కూడా ఇద్దరు డ్రా చేసుకున్నారు ఎంఏ గారి అకౌంట్లో నుంచి. 29 క్యాష్ ఇవ్వమని ఇప్పుడు 29 వచ్చారు. ఆ 29 మందికి ఇప్పుడు ఇస్తున్నాను ఇప్పుడు డబ్బులు. ఈరోజు స్కూల్స్ కానీ ఒక్కొక్క పిఎస్సికి ఒక ఆఫీసర్కి ఇన్ఛార్జ్, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఆఫీసర్కి ఇన్ఛార్జ్ పెట్టి క్లోజ్గా పర్యవేక్షణ చేయడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయని చెప్పి సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా చేపట్టారు. తమకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. తాము కేవలం గౌరవ వేతనం తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా అయినా గుర్తించాలని, లేక అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ధర్నా చేపట్టడం ఏమంటే, మాకు అంగన్వాడీ టీచర్లుగా మేము ఏరియాల్లో అంతా సేవలు చేస్తున్నాం, చిన్న పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు. కానీ మా పిల్లలకే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు ఈ ప్రభుత్వాలు. వైసీపీ ప్రభుత్వం అయితే ఏమి, కూటమి ప్రభుత్వం అయితే ఏమి. కానీ వాళ్ళేమో నిబంధనలు అయితే పెడతారు, 12,000కు పైన ఉంటేనే నెల జీతము మేము కట్ చేస్తాము అని. అట్లా కాకుండా మేము 11,500 వస్తుంది మాకు జీతం కాదు, మరి గౌరవ వేతనం ఇస్తున్నారు. కానీ మాకు సంక్షేమ పథకాలు ఎందుకు వర్తించవో గవర్నమెంట్ ఆలోచించాలి. అది కాకుండా మాకు సెల్ ఫోన్లు పనిచేయడం లేదు అసలు.
మంచిర్యాల సర్వే నెంబర్ 290 భూమి బాధితులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల్ల శివారులో వివాదాస్పదంగా మారిన సర్వే నెంబర్ 290 భూ సమస్యపై బాధితులు తహసీల్దార్ ఆఫీస్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమి సమస్యను శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ శాంతియుత ఆందోళన కొనసాగిస్తామంటూ బాధితులు స్పష్టం చేశారు. 2006లో ఇక్కడ మంచిర్యాల గర్మిల్లా శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 290లో ఒక ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం ఏం ఎదురుకాలే. కానీ మొన్న 2025 జనవరిలో ఒక ఆయన వచ్చి ముదాం శ్రీనివాస్ అనేటైన వచ్చి మా జాగా అని చెప్పేసి మా చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాన్ని మేము అందరం కలిసి కూలగొట్టినాం. తర్వాత ఎంఆర్ఓ గారు, తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మీరు అక్కడికి సర్వే చేపిస్తామండి, ఈ ల్యాండ్ ఎవరిది, దాంట్లో పూర్తి వివరాలు తెలుసుకుంటాం ఎంఆర్ఓ గారికి రాయడం జరిగింది. ఎంఆర్ఓ గారు సర్వే చేపిస్తా అన్నారు. ఆ రోజు ఏప్రిల్ 17. సార్, నా పేరు జితేందర్ రెడ్డి. నేను సింగరేణిలో ఉద్యోగం చేసి దిగిపోయినా సార్. నేను 290 సర్వే నెంబర్లో 2 ఫ్లాట్లను తీసుకున్నా సార్. నేను 2004 నుంచి 6లో జరిగిన వెంచర్ పెడితే వాళ్ళు వెంచర్ నుంచి వేరే వాళ్ళు కొనుక్కున్నారు. 13లో నేను పిఎఫ్ లోన్లు పెట్టుకొని తీసుకున్నా సార్. తీసుకొని ఇప్పటిదాకా నేను దానిలోనే ఉన్నాను. 2025 జనవరి 24 తారీఖు నాడు ముదాం శ్రీనివాస్ అనే క్యాండిడేట్ నాకు ఎకరా 25 గుంటలు ఆ సర్వే నెంబర్లో ఉండదని చెప్పి వచ్చి మా ఫ్లాట్లను 21 ఫ్లాట్లను మొత్తం కంచె వేసుకున్నాడు. నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందు పొదుపు సంఘాల మహిళలు ఆందోళన చేపట్టారు. 18 ఏళ్లుగా జాంబవంతుల పొదుపు సంఘంలో కొనసాగుతున్న ఎటువంటి సంఘం కమిటీ తీర్మానం లేకుండా తొలగించారని బాధితురాలు సరిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ సైదులు 20,000 రూపాయలు లంచం అడిగితే ఇవ్వలేదన్న నెపంతో తన ప్లేస్లో కొత్త సభ్యులను చేర్చి లోన్లు ఇస్తున్నారని వాపోయారు బాధితురాలు సరిత. మంచిగా చూసుకుంటే సీసీ సార్కి మంచిగా ఉంటుంది, కానీ ఇట్లా ఒకళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇక లంచాలు తీసుకొని వాళ్ళకాడ 20,000, వీళ్ళకాడ 30,000, వాళ్ళకాడ 50,000 లంచాలు తీసుకుంటే ఈ సంఘాలని ఎడిపోవాలి. ఈ ఆడు జనం కూలినాలు చేసుకొని బతుంటే నీకు ఈయన సరిపోయిందా? మేము ఇక ఈ సంఘాలలో చేరి అసలు కూడా చేయాలి. సంఘాలే చేస్తే కానీ అప్పుడు రోగం తిరుగుతుంది. ఇదేం పద్ధతి అయినది? లంచాలు అడగా లంచాలు అడుగుతారా సీసీ సారు? సైదుల్ సారు ఎంత మంచివాడు అనుకున్నాం, ఇంత బేకార్ కాడికి వచ్చిండు. ఇదేనా న్యాయం సైదుల్ సార్కు? దాని పేరు మీద 4 సంవత్సరాలు లోన్ తెచ్చుకొని పంచుకొని దాని పేరు మీద నడుస్తూనే ఉంది సార్. ఇప్పుడు తెచ్చుకొని పంచుకుండ్రు, కడతానే ఉండ్రు. దాని పేరు మీద మళ్ళీ దాన్ని వద్దంటుండ్రు. ఎటు పోవాలి సారు? దాని పిల్లలు ఎటు పోవాలి? జామవంతుల సంఘం వల్ల 18 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా. సీసీ గారిని నేను 6 నెలలు నేను నా భర్త చనిపోయి బాధలో ఉన్నాను. 6 నెలలు నేను లోన్ కట్టలేదని మధ్యలో ఆపేశానని నన్ను ఎక్కడైనా చేర్పని సీసీ సార్ని అడిగాను. నన్ను 20,000 లంచం ఇస్తే నేను అలా చేర్పిస్తానన్నాడు. నాకు అన్ని చేత కాదు సార్, నా పిల్లలు చదువుకుంటున్నారు. నేను 20,000 ఇవ్వలేదు. జనగామ జిల్లాలో ఓ భార్య ఆవేదనకు గురైంది. వరకట్నం వేధింపులు తాళలేక భర్త ఇంటి ముందు బైఠాయించిందో భార్య. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన పోగుల శ్రావణి అనే యువతిని అదే గ్రామానికి చెందిన బేజాడి కరుణాకర్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. 4 నెలలుగా నుంచి వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించింది. నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక 2 మంత్స్ బాగా చూసుకుంది. 2 మంత్స్ తర్వాత నుంచి ఇక గొడవలు, వాళ్ళ మమ్మీ వాళ్ళకు ఏమంటారు వరకట్నం గురించి, క్యాస్ట్ గురించి, దాని గురించి. కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. కోసిగి బసవన్న కొండ సమీపంలో అనారోగ్యంతో చిరుత నడవలేని స్థితిలో పడి ఉంది. చిరుతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతకు సంబంధిత వైద్యులతో చికిత్స చేయించారు. గతంలో ఇదే చిరుత అనేక గొర్రెలు, చిరుతలను చంపి తిన్నట్లు తెలుస్తుంది. అయితే వేటగాళ్లు గాయపరిచారా, కొండపై నుంచి చిరుత జారిపడి గాయాలయ్యాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పటేల్గూడ కృష్ణారెడ్డిపేట రహదారిపై బైక్ను డిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా బైక్ నుజ్జునుజ్జైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఇవాళ తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రంతో సత్కరించారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. है कि बालाजी के दर्शन और उनका आशीर्वाद इस वर्ष भी मेरे जन्मदिन के साथ मुझे मिला. ईश्वर ने తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా, హీరోయిన్ మీనా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వదించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామివారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మిగులు రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అని తెలిపారు. 6 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పిలిచేటువంటి సందర్భం. సుమారు 4 ఎకరాల పైచిలుకులో ఆలయాన్ని విస్తరింపజేసి రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి భవిష్యత్ తరాల్లో వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఓ చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే గత 2014 నుంచి 18 నుంచి 20 వరకు ఈ రాష్ట్రంలో ఒక రాచరిక పరిపాలన చేసి మేమే రాజులం, మేమే మంత్రులం, మేము మాకెవరు ఎదురులేరని చెప్పి అప్పుడు. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.